హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నేను డాక్టర్ బాబాయ్. సినిమాలో మంచి క్యారెక్టర్ అని తెలుస్తుంది టీజర్లో. సో ఎలా ఉండబోతుంది మూవీ ఏంటి? ఫుల్ కామెడీ అండి. అట్ ద సేమ్ టైమ్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. చిన్న సెన్సిటివ్ టాపికే, బట్ మీరు అంటే ఆ టీజర్ చూసేసి మీరు ఏదన్నా కంప్లీట్ యూత్ ఓరియంటెడా లేకపోతే ఫ్యామిలీస్ వెళ్ళలేరా అనుకోదు. వీఆర్ ఆల్సో ఆ ఫ్యామిలీ. సో నేను కూడా చేశాను. ఆ ఫ్యామిలీ అండర్ ప్లే చేసుకుంటూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోనే ఒక చిన్న ప్రాబ్లమ్ని దాన్ని ఎలా ఎలివేట్ చేసుకుంటూ దాన్ని ఒక లైన్ క్రాస్ చేయకుండా కామెడీ చేశారండి. సూపర్. మేడం, నేను శివ మల్లాల గారిది ఇంటర్వ్యూ చూశాను, ఆయన రాసింది కూడా చూశాను. సో చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తారు, కానీ మీరు తండ్రికే ఇచ్చారు. సో గ్రేట్ అసలు. సో నాన్నగారి గురించి ఒక 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు మేడం? 2 మాటల్లో ఆయన గురించి నేను చెప్పలేనండి. బట్ మా నాన్న, నాకు సంబంధించే వరకు మై ఫాదర్ ఈజ్ లైక్ ప్రేమకి నిలువెత్తు రూపం మా ఇంట్లో. ఆయన లేకుండా మేము ఎవరం లైక్ ఇంట్లో ఆయన లేకపోతే అమ్మ షూటింగ్కి వెళ్ళారు కదా, ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసిన వాళ్ళం. ఇంటరాక్షన్ రేపో తక్కువ ఉన్నా కొంచెం సేపు కూర్చున్నాం మేము. ఆ కాసేపు టైం మాకు ఇచ్చిన టైంలో కూడా 100% మాకే ఇచ్చేవాళ్ళు. అంటే ఒక 100% ఒక ఫాదర్ క్యారెక్టరు, ఒక ఫ్యామిలీకి ఒక హెడ్ ఎలా ఉండాలి, ఆయన ఏమి ఇవ్వగలగాలి అనే దానికి మాకు ప్రతిదీ ఏ లోటు లేకుండా చూసుకున్న వ్యక్తి మా నాన్న. సో సీరియల్స్ చేశారు, ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు, ఇంకా అప్కమింగ్ మూవీస్ ఎన్ని ఉన్నాయి? సో అంటే ఇంకా మూవీసే చేస్తుంటారు రాబోయే రోజుల్లో? అవునండి, అంటే టీవీ కూడా చేస్తున్నానండి. టీవీలో కూడా ఒక ప్రాజెక్ట్ మాత్రమే చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. నేను వేరే ఒప్పుకోవట్లేదు బికాస్ ఆఫ్ ద టైం ఫ్యాక్టర్. నాకు డేట్స్ ప్రాబ్లం అవుతున్నాయి. ఇప్పుడు మూవీస్ మాత్రం మల్టిపుల్ మూవీస్ చేస్తున్నానండి. నాకు ఈ ఇయర్లోనే అరౌండ్ 7 to 8 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. సో సంక్రాంతి వరకు అయితే పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. సో ముందు చెప్తాను. ఇప్పుడే నేను ఐ కెనాట్ రివీల్ ఎవ్రీథింగ్. సో మీకు తెలుసు కాబట్టి. బట్ చాలా మంచి మూవీస్ చేస్తున్నాను, మంచి రోల్స్ చేస్తున్నానండి. ఐ థ్యాంక్ మై డైరెక్టర్స్, నన్ను నమ్మి మంచి క్యారెక్టర్స్ ఇస్తున్నారు. సో 7-8 మూవీలు ఎలా హ్యాండిల్ చేస్తాను మేడం మీరు? అంటే కొన్ని అయిపోయినాయి, కొన్ని రిలీజ్ కొన్నాయి ఆల్మోస్ట్ ఆల్ టుగెదర్. బట్ లేదండి, కొన్ని తక్కువ డేట్స్ ఉంటాయి, కొన్ని ఎక్కువ డేట్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్. అండ్ అలానే నాకు అందరూ అడ్జస్ట్ చేస్తున్నారు. హాఫ్ డే ఇక్కడ, హాఫ్ డే అలా కూడా మేనేజ్ చేసుకుంటున్నాను. బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారండి. సో ఈ మూవీ డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. నేను వెళ్ళేటప్పటికీ ఆయన అక్కడ ఆల్రెడీ షార్ట్ చేస్తుండేవాళ్ళు. సరే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 6 o'clock స్టార్ట్ చేసాం మేడం అండి. ఆయన అయ్యప్ప మాల్లో ఉన్నారు అప్పుడు. 4కి లేచి ఆయన పూజలు చేసుకొని అవన్నీ కంప్లీట్ చేసేసుకొని 6కి షార్ట్ పెట్టేసేవాళ్ళు. మేమున్న ప్లేస్కి ఐ హ్యావ్ టు ట్రావెల్ అరౌండ్ 40 kilometers టు గో టు ద లొకేషన్. సో నేనున్న హోటల్కి కానీ అది నేనే ఎర్లీగా బయలుదేరానేమో అని అనుకుంటే నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు మొదలు పెట్టేసిండే వాళ్ళు షూట్. సో ది వాజ్ లైక్ వెరీ ప్రాంప్ట్. అండ్ ఆ వర్క్ ప్లానింగ్ కూడా చాలా బాగుంది. ఆయన వర్క్ ప్లానింగ్ నేను చేసింది 4 days అండి. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తుందని నేను చెప్తాను, 4 రోజులే చేశాను. చేసింది 4 రోజులే. 4 రోజులు అడిగారు అందరూ. 4 days చేశాను. కానీ నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏంట్రా బాబు సినిమా అవ్వట్లేదు ఏంట్రా డబ్బింగ్ అని ఎంతసేపు డబ్బింగ్ చెప్పాను. సినిమా మొత్తం ఉంటా, కానీ చేసింది 4 రోజులే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను సినిమాలో ఉంటాను. కానీ అదే చెప్తున్నాను కదా, ద వే హీ హ్యాండిల్డ్ ఇట్, ఆయన ప్లానింగ్ అంతా ఇట్ వాజ్ లైక్ వే టూ పర్ఫెక్ట్. ఓకే వీళ్ళని ఇక్కడ పెట్టాలి, ఇది ఒక షాట్ కూడా కట్ చేయడం కానీ వేస్ట్ షాట్ తీయడం కానీ ఏమీ చేయలేదు. అండ్ ద క్రెడిట్ గోస్ టు కెమెరామెన్ యాజ్ వెల్. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుంది. సో మేడం, ఇప్పుడున్న పాన్ ఇండియా మూవీలు చాలా ఉన్నాయి. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు అండ్ ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ చిరు గారు. ఆయన్ని బాస్ని కాదని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ ఎవరున్నా ఆయన్ని ఎవరు కామెడీలో కానీ ఎందులో మల్టిపుల్ షేర్స్ చేయగలిగింది చిరంజీవి సరే. సో ఆబ్వియస్లీ నంబర్ 1 ఇస్ లైక్ చిరంజీవి గారు. సో మీరు నటించే అవకాశం ఏమైనా ఉందా చిరంజీవి గారితో? చెప్తా ఉందా, చేస్తున్నారా? చెప్తాను, త్వరలో చెప్తాను. దానికి సెపరేట్గా మనం మాట్లాడదాం. లెట్ మీ రివీల్ దట్ లేటర్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.